హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజు నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి 4 రకాల ప్రసాదాలను మీ ముందుకు తీసుకొచ్చానండి. ముందుగా మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నానండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, పల్లీలు, అలాగే 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొద్దిగా శనగపప్పు, మినప్పప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలుగా చీల్చుకొని వేసుకోవాలండి. అలాగే కొద్దిగా ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ నేను ఒక 2 కప్పుల వరకు అన్నం తీసుకున్నానండి. దానికి తగినట్టుగా 1 కప్పు వరకు కొబ్బరిని తురిమి తీసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చి కొబ్బరి తీసుకున్నానండి నేను ఇక్కడ. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ 2 కప్పుల అన్నంను ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా అన్నంలోకి మంచిగా పోపు కలిసేలాగా అంతటిని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. కొబ్బరి అన్నం ఇలా తొందరగా అయిపోతుందండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇక్కడ నేను నిమ్మకాయ పులిహోరను చేయబోతున్నానండి. తర్వాత రెసిపీ, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే 2-3 ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలండి. తర్వాత కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే పల్లీలు కూడా వేసుకొని అవి కూడా దూరగా వేయించుకోవాలండి. ఇలా దూరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చీలు, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువను వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 2 కప్పుల వరకు అన్నం తీసుకున్నానండి. ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి వేసేసుకోవాలండి. ఈ పోపు అంతటిని మంచిగా కలిసేలాగా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ లెమన్ జ్యూస్ని ఒక నిమ్మకాయ మొత్తాన్ని తీసుకున్నానండి. ఇలా జ్యూస్ను వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను కూడా వేసుకోవాలండి. అంతే అండి, నిమ్మకాయ అన్నము చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ అన్నం రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అంతే అండి. తర్వాత ఇక్కడ నేను దద్దోజనం కూడా చూపించబోతున్నానండి. ఇది కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్నం రెడీగా ఉన్నట్లయితే 3 రకాల ప్రసాదాలను ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇక్కడ అన్నాన్ని మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లోకి. అందులోకి 1 కప్పు వరకు పాలను, అలాగే 1/2 కప్పు వరకు పెరుగును కూడా తీసుకొని ఇలా మెదుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా అన్నంనంతటిని మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా అన్నం చల్లారాక తీసుకుంటే పుల్లగా అవ్వదండి, సాయంత్రానికి కూడా కమ్మగానే ఉంటుంది. ఇలాగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా శనగపప్పు, మినపప్పు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకును, అలాగే కొద్దిగా మిరియాల పొడిని, కొంచెం ఇంగువను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసి ఇందులోకి పోపు పెట్టుకోవడమే. చాలా తొందరగా అయిపోతుందండి, చాలా సింపుల్. ఈజీగా మనం ప్రసాదాలను తొందరగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. అంతే అండి, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దద్దోజనం కూడా రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత ఇక్కడ నేను వడలు చేస్తున్నానండి. ఈ వడలు మినప వడలు కాదు, అటుకులతో వడలు చేశానండి. ఇవి కూడా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలాగా అటుకులతో చేస్తున్నానండి.
ముందుగా మనము ఒక 2 కప్పుల వరకు అటుకులను తీసుకున్నాను. ఇలాగ శుభ్రంగా కడుక్కొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలాగ అటుకులను ఒక 2-3 చెంచాల వాటర్ని చిలకరించుకొని ఇలాగ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. తర్వాత అటుకులన్నిటిని మెత్తగా మెదుపుకోవాలండి. అన్నంలాగా అయ్యేలాగా మంచిగా మెత్తగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ చూపించానండి, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును సన్నగా తరిమి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిమిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. అలాగే అల్లం కూడా సన్నగా తరిగి వేసుకోవాలండి. తర్వాత ఒక కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుందండి. తర్వాత జీలకర్రను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువగా పట్టదండి, కొద్దిగానే వేసుకోండి, ఎక్కువైపోతుంది. అటుకులలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా, అందు గురించి చెప్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, ఎక్కువగా వేయకుండా. ఇప్పుడు మనము వడలను ప్రిపేర్ చేసుకుందాము. ముందుగానే మనము అన్నీ ప్రిపేర్ చేసుకొని తర్వాత కడాయిలోకి వేసేసుకోవచ్చండి. ఈ వడలను మినప వడలలా కాకుండా ఇలాగా మనము ఇవి చేస్తున్నప్పుడే కొంచెం పగుళ్ళలాగా వస్తూ ఉంటాయి. మనం మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలండి. ఇలాగా వడలన్నింటినీ రెడీ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కొద్దండి. కొద్దిగానే వేడిగా ఉన్నప్పుడే, కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకోవాలి. బాగా వేడెక్కిపోతే ఎంబటే మనకు కలర్ వచ్చేసి లోపల కాలకుండా ఉంటుందండి. ఇలాగా వడలన్నింటినీ కొద్దిసేపు మనం ఫ్రై అయిన తర్వాతనే మనం పక్కన సైడు మళ్ళీ ఇంకోవైపు తిప్పాలండి. ఇలాగా వడలన్నింటినీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా క్రిస్పీగా వేయించుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి ఈ వడలు కూడా. ఇలా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఇలాగా అటుకులతో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, వడలు సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. దీంట్లో సోడా కానీ ఏవి వాడకుండా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.